జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః, శ్రీ గణేశాయ నమః, శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః, శ్రీ రామదూతం సరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు. ఈ వారం అనగా 12-10-2025 ఆదివారం, ఆశ్వీజ బహుళ షష్ఠి మొదలుకొని 18-10-2025 శనివారం, ఆశ్వీజ బహుళ ద్వాదశి వరకు. గ్రహస్థితులు: గురువు మిథునం, శని మీనం, రాహు కుంభం, కేతు సింహం, రవి కన్య తులారాశి, బుధుడు తుల, శుక్రుడు కన్య, కుజుడు తులారాశి. ఈ వారం మొదటగా మేషరాశి. ఈ వారంలో ఈ మేషరాశి వారికి కొన్ని ఆటంకాలను ఎదుర్కోక తప్పదు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మరియు వ్యాపార రంగంలో ఉన్నవారికి అనుకోండి, రాజకీయ పరంగా ఉన్నవారికి కొంత అనిశ్చితి ఏర్పడేటట్టుగా ఉంటుంది. కొన్ని పనులు పెండింగ్లు పడేటట్టుగా కనబడుతున్నది. అయినప్పటికీ కూడా వీరు మానసికమైనటువంటి ఉల్లాసంతో దైవం మీద భారం వేసి ముందుకు వెళ్తుంటారు. తప్పకుండా కొన్ని పనులలో విజయాన్ని పొందేటట్టుగా వీరు ప్రయత్నం చేస్తుంటారు. వీరు ఆశించినటువంటి ఫలితాన్ని కొరకు ఎదురు చూస్తుంటారు. మానసికమైనటువంటి విచారాలకు మాత్రం గురికాక తప్పదు. వీసా లాంటివి కొరకు అనుకోండి, లేదా ఉద్యోగ అన్వేషణ కొరకు కొంత ఇబ్బంది పడవలసిన అవసరం ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి. దూర ప్రయాణాల్లో కొంత చికాగ్గా భారంగా ఉండేటట్టుగా ఉంటుంది. కొంత మాటల్లో తేడా రావడం చేత మిత్రులు శత్రువులు కావడం అనుకోండి, లేదా మాటలు పడడం జరిగేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. సమయానుకూలంగా డబ్బులు మాత్రం చేతికి అందుతాయి. రవి బుధుడు షష్ఠమ స్థానంలో ఉన్నాడు కనుక తప్పకుండా వీరికి సమయానుకూలంగా డబ్బులు చేతికి అందడం, కొన్ని పనులు చక్కగా నెరవేర్చుకోవడం, కొన్ని పనులు పెండింగ్లు పడ్డా కూడా చివరికి విజయం వీరి పక్షాన ఉండేటట్టుగా కనబడుతున్నది. విద్యార్థులకు కొంత మేరకు కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చు. ఎంతో కష్టపడితే కానీ మంచి మార్కులు, ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇబ్బందిగా ఉండేటట్టుగా ఉంటుంది. అట్లానే బుధుడు మంచి స్థానంలో ఉన్నాడు. అట్లానే కుజుడు సప్తమ స్థానంలో ఉండడం వలన కొంత భార్యాభర్తల మధ్యలో కొంత అభిప్రాయాల్లో భేదాలు, మాటల్లో తేడాలు వచ్చేటట్టుగా కనబడుతున్నది. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. జామీన్లు సంతకాలు పెట్టడం కుదరదు, పెట్టకుంటే మంచిది. కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదు కనుక కొంచెం వాటికి దూరంగా ఉండాలి. దైవానుగ్రహం ఉంటుంది కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. కొంత మేరకు శుభ పరిణామాలు ఎక్కువగా పొందే అవకాశాలు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ వారం అన్ని పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటారు. ధనాదాయం పెరుగుతుంది. సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా డబ్బులు, ఆర్థికపరమైనటువంటి లాభాలు మీ ముందుంటాయి. స్థిరాస్తుల యోగం ఉంటుంది. మీరు ఎదురు చూసేటువంటి స్థిరాస్తి లభించేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. విలువగల వస్తువులను కొని తెచ్చుకుంటారు. ఆగిపోయినటువంటి పని ఒకటి మీరు మళ్ళా ప్రారంభం చేస్తుంటారు. వ్యాపారంలో మంచి లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. రాజకీయ పరంగా ఉన్నవారికి కూడా మంచి ఉన్నతమైనటువంటి ఒక పదవి లభించేటట్టుగా గోచరమవుతున్నాయి. మీ పిల్లలు మంచి మార్కులు లేదా ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు తెచ్చుకుంటారు. విపరీతమైనటువంటి స్ట్రెస్ నుండి మీరు బయటకు వస్తారు. దూరాలోచనలతో మీరు ముందుకు వెళ్తుంటారు. సమయానుకూలంగా మీరు వ్యవహరించి అనేకమైనటువంటి పనులను మీరు నెరవేర్చుకుంటారు. ఎప్పుడో ఎదురు చూసేటువంటి పని ఒకటి చక్కగా మీరు రిజల్ట్ రావడం చేత ఇల్లంతా కొంత సందడిగా సంతోషంగా ఉండేటువంటి విషయం. అవివాహితులకు వివాహం సెటిల్ అవుతుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. అనుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ కానీ లేదా మీరు ఎదురు చూసేటువంటి ప్రమోషన్స్ అటువంటివి కూడా లాభించేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఈ వారం అంతా కొంత మేరకు శుభ పరిణామాలు ఉంటాయని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఈ వారం గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. కొంత ఎక్కువగా విచారాలకు గురి కాక తప్పదు. దైవం మిమ్మల్ని ఎక్కువగా ఆశించినటువంటి ఫలితాలుగా ఇస్తుంది. మీరు చేసేటువంటి పూజాధికాలు ఫలిస్తాయి. మీ పిల్లలు కూడా మంచి మార్కులు తెచ్చుకుంటారు. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా సమయానుకూలంగా మీకు డబ్బులు చేతికి అందుతాయి. విపరీతమైనటువంటి స్ట్రెస్ మాత్రం ఉంటుంది. అధికారుల ఒత్తిడి, అనేకమైనటువంటి పని భారాలు మీ మీద వేసుకుంటారు. మీ స్నేహితులు సహకరిస్తారు. తోటి ఉద్యోగులు కూడా సహకారం లభిస్తుంది. బుధుడు మరియు శుక్రుడు చతుర్థ స్థానంలో శుభగ్రహాలు కనుక మీకు ఎన్ని పనులు పెండింగ్లో పడ్డా కూడా చివరికి విజయం అనేటువంటిది మీ పరంపరగా మీకు లభిస్తుంది. కొన్ని విషయాల లోపల మీరు కొంత తర్జన భర్జనలు, కొంత ఎక్కువగా విచారాలకు గురి కాక తప్పదు. కాకపోతే రిజల్ట్ చివరికి మీ పక్షాన ఉంటుంది. అట్లానే మీ వృత్తి ఉద్యోగాల్లో
కొంతమేరకు ఆశించినటువంటి సత్ఫలితాలను కూడా పొందుతారు. ఈ వారం అంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, లేదా హనుమాన్ చాలీసా, సుందరాకాండ పారాయణం అటువంటివి చేయండి. ఎక్కువగా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. ఖర్చులు అధికమవుతాయి. కొంత చిన్న చిన్న అనారోగ్య బాధలకు గురికాక తప్పదు. వైద్యం అవసరమయ్యేటట్టుగా ఉంటుంది. వాటికి ఖర్చులు అవుతాయి. అట్లానే దూరపు ప్రయాణాలు చేస్తారు. దూరపు బంధువులతోని కలుస్తారు. కొత్త విషయాల లోపల మీకు ఎక్కువగా శ్రద్ధ ఉంటుంది నేర్చుకోవాలని. అనేకమైనటువంటి విషయాల లోపల కొంత సంతోషకరమైనటువంటి విషయాలను కూడా మీరు సేకరిస్తారు. ఖర్చులు అధికమవుతాయి. ఆర్థికపరమైన విషయాల లోపల జాగ్రత్తగా ఉండాలి. భూమి అమ్మడం, కొనడం అటువంటి విషయాల లోపల కొంత పెండింగ్లో పెట్టుకుంటే మంచిదని చెప్పి మీకు తెలియజేయడమైనది. మీ పిల్లలతోని లేదా కుటుంబం వారితోని కొంత తగాదాలు లేదా అభిప్రాయాల్లో భేదాలు వచ్చేటట్టుగా ఉంటాయి కనుక వివాదాలకు కొంత ఆర్గ్యుమెంట్కు దూరంగా ఉండాలని చెప్పి మీకు చెప్పడమైనది. అనేకమైనటువంటి విషయాల లోపల ఎన్నో విచారాలకు గురికాక తప్పదు. అయినప్పటికీ కూడా మీరు ధైర్యంతో దైవం మీద భారం వేసి ముందుకు వెళ్తుంటారు కనుక మీరు కొంతమేరకు ఉపశమనాన్ని పొందేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, శ్రీరామరక్ష పఠించండి. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. దైవిక సంబంధమైనటువంటి పూజలలో పాల్గొంటారు. యజ్ఞాది కర్మలు చేస్తారు. సామాజికమైనటువంటి పనుల లోపల మీరు పాల్గొనేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా ఆ ఖర్చులకు తగినట్టుగా మీకు లాభం వస్తుంది. అన్ని రంగాల వారికి కొంతమేరకు ఆశించినటువంటి సత్ఫలితాన్నే పొందుతారు. నూతనమైనటువంటి వస్తువులు, విలువగల వస్తువులు కొని తెచ్చుకుంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. మానసికమైనటువంటి ఆందోళనకు గురికాక తప్పదు. ఏదో కొత్త కొన్ని విషయాల లోపల ఎక్కువగా విచారం చేస్తుంటారు. మీ కుటుంబంలో కొన్ని తగాదాల నుండి దూరంగా మీరు వస్తుంటారు. కొన్ని విషయాలను మీరు పట్టించుకోకపోవడం చేత మీకు మనసు ఆనందంగా ఉల్లాసంగా ఉండేటట్టుగా ఉంటుంది. ఎక్కువగా వాటి విషయాల్లో మీ కుటుంబపరమైనటువంటి తగాదాల విషయంలో మీరు దూరంగా ఉండడం చేత కొంత సంతోషంగా ఉండేటట్టుగా మీరు మలుచుకుంటారు. అట్లానే సమయానుకూలంగా మీరు వ్యవహరించడం చేత లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈ వారం కొత్త శుభాశుభ మిశ్రమ ఫలితాలు అని చెప్పవచ్చు. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. మీకు తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి కన్య రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంత మేరకు ఆశించినటువంటి ఫలితాలు పొందుతారు. పని భారం పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. ఆకస్మికమైనటువంటి పనుల ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మికంగా ట్రాన్స్ఫర్సో లేదా అనుకోకుండా బదిలీ లేదా ఒక స్థల మార్పిడి అనేటువంటిది జరిగేటట్టుగా ఉంటుంది. ఖర్చులు సమయానుకూలంగా మీకు డబ్బులు చేతికి అందుతాయి. ఒక విధంగా ఎప్పటి నుంచో ఎదురు చూసేటువంటి ఒక డబ్బు తప్పకుండా మీకు వచ్చేటట్టుగా ఉంటుంది. భూ సంబంధమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండండి. అట్లానే స్థిరాస్తుల యోగం కూడా ఉంటుంది కనుక మీరు కొంత అన్వేషించండి, సత్ఫలితాలను పొందుతారు. మీ పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటారు. మీ కుటుంబ పరంగా ఉద్యోగంలో ఎవరికన్నా మీ లాభసాటిగా ఉంటుంది కనుక మీకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. కొన్ని విషయాల లోపల అనుకున్న పనులన్నీ కొన్ని మేరకు సత్ఫలితాలను పొందుతారు. ఖర్చులు అధికమవుతాయి. అట్లానే ఖర్చులకు తగినట్టుగా డబ్బులు చేతికి అందడం జరుగుతుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. వాహన సౌఖ్యం లభిస్తుంది. ఈ వారమంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు అయినప్పటికీ కూడా ఎక్కువగా శుభ పరిణామాలు ఉంటాయని తెలియజేయడమైనది. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి మీ ఉద్యోగ అన్వేషణలో మీరు విజయం సాధిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. చక్కటైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. నూతనమైనటువంటి బంధువులు
కలుస్తారు. అట్లానే మిత్రుల కలయిక మీకు లాభసాటిగా అనుకూలిస్తుంది. మీ బంధువర్గంలోని ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం మీకు చాలా సహకారంగా మీకు లాభసాటిగా వ్యవహరిస్తారు. వాటితోని కొంత మేరకు లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. నూతనమైనటువంటి వస్తువుల లాభం లేదా కొనుగోలు ఉంటుంది. విలువగల బహుమతులు పొందేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా సమయానుకూలంగా మీకు డబ్బులు చేతికి అందుతాయి. మీ పిల్లలు మంచి మార్కులు లేదా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. ఈ వారమంతా మీకు శుభాలే జరుగుతుందని చెప్పడమైనది. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి బుధ శుక్రుడు ఏకాదశ స్థానంలో ఉన్నారు కనుక మీరు ఆశించినటువంటి కొన్ని ఫలితాలు లాభసాటిగా మలుచుకుంటారు. దూర ప్రయాణాలు కొంతమేరకు కష్టమైనా కూడా లాభసాటిగా మీకు వస్తాయి. ఖర్చులు అధికమవుతాయి. కుటుంబ పరంగా కొన్ని మాటలు పడతారు. మీ మాతృవర్గం వారితోని కొంత చికాకులు లేదా ఆస్తికి సంబంధించినది భూ సంబంధమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండండి. కొన్ని చర్చలు తప్పనిసరిగా మీరు ప్రవేశమయ్యేటట్టుగా కనబడుతుంది కనుక మీరు ఆవేశానికి గురికాక నెమ్మదిగా మీరు మాట్లాడితే అన్నిట్లో సక్సెస్ అయ్యేటట్టుగా ఉంటుంది. ఆర్థిక పర్యటన లావాదేవీల లోపల మీరు సంతకం పెట్టడమో జామీను ఉండడమో చేయకండి. భూ వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక పర్యటన లాభాలు వచ్చినప్పటికి కూడా మీరు బహిర్గతం చేయవద్దు. అట్లానే మీకు ఆడిట్ అనుకోండి లేదా ఇన్కమ్ ట్యాక్స్ అటువంటి సంబంధమైనటువంటి విషయాల లోపల కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు ఇంత చేసినా కూడా కొన్ని పరిస్థితులు మాత్రం మీకు అనుకూలంగా మాత్రం మలుచుకుంటారు. మీరు కొన్ని లాభసాటి వ్యవహారాలు మాత్రం ఉంటాయి. ప్రమోషన్స్ లాభిస్తాయి. పై అధికారులు మీరు చేసేటువంటి పనిని గుర్తింపు మాత్రం లభించేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఎక్కువగా శుభ పరిణామాల కొరకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. వెంకటేశ్వర స్వామి నామాలు లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. తప్పకుండా కొంతమేరకు శుభ పరిణామాలు పొందుతారు. తదుపరి ధనుసు రాశి. ఈ రాశి వారికి వారం కొంతమేరకు అన్ని సత్ఫలితాలను పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. డబ్బులు సమయానుకూలంగా చేతికి అందుతాయి. మీ పిల్లలు మంచి మార్కులతోని ముందుకు వెళ్తుంటారు. కుటుంబ భారం మీకు ఖర్చులు కానీ కుటుంబ భారం మీకు అధికమైనప్పటికీ కూడా ఈజీగా మీరు దాన్ని తీసివేస్తారు. డబ్బులు చేతికి అందుతాయి కనుక అన్ని సమస్యలను వదులుకుంటారు. మీ పిల్లలు కూడా ఉన్నతమైనటువంటి స్థానం లేదా ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశం లభిస్తుంది. వాటితోని మీ ఇల్లు కొంత సందడిగా సంతోషంగా ఉండేటువంటి సమయమని చెప్పవచ్చు. స్థిరాస్తుల కొరకు ఎదురు చూసేటువంటి సమయం మీకు ఆసన్నమవుతుంది. మీరు ఎదురు చూసేటువంటి ఒక సెటిల్మెంట్కు దగ్గరకు అవుతారు. డబ్బులు చేతికి అందుతాయి. వ్యవహారాలు అనుకూలిస్తాయి. అవివాహితులకు కొంత శుభవార్తలు వింటారు. వీసా లాంటివి లేదా ఉద్యోగ అన్వేషణ విదేశాల్లో ఉన్నవారికి మాత్రం కొంతమేర చికాకు అనిపించినా కూడా చివరికి సత్ఫలితాలను పొందుతారు. కొన్ని దూరపు ప్రయాణాలు మాత్రం మీకు తప్పవు. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా దాన్ని భరించే శక్తిని మీకు కలిగిస్తుంది భగవంతుడు. కనుక ఈ వారం అంతా కొంత శుభాలు ఎక్కువగా జరుగుతాయి. కనుక మీరు ఎక్కువగా శుభ పరిణామాల కొరకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి లేదా హనుమాన్ చాలీస చేయండి అని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఉద్యోగ అన్వేషణ ఫలిస్తుంది. అట్లానే లాభసాటి వ్యవహారాలు అనుకూలిస్తాయి. చేసేటువంటి పనులలో మంచి నిమగ్నతతోని మీరు చేస్తారు. దాంతో అనేకమైనటువంటి లాభాలు పొందుతారు. ఎక్కువగా విజయాలు పొందుతారు. చిన్న చిన్న అవాంతరాల నుంచి దూరం అవుతారు. మీ కింద పనిచేసే ఉద్యోగులను కొంత జాగ్రత్తగా చూసుకోవాలి. వారు మీ ముందు మంచి మాట్లాడి తర్వాత మీ పక్కకు వెళ్ళి మీకు వ్యతిరేకమైనటువంటి ధోరణిలో వ్యవహరించేటట్టుగా ఉంటుంది. కనుక వారి మీద కొంచెం దృష్టి ఉంచాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడు కనుక విలువగల వస్తువులు కొంటారు. ధనాదాయం పెరుగుతుంది. ఎంతో ఇబ్బందులు ఎక్కువగా విచారాలకు గురిక అయినప్పటికీ కూడా కొంతమేరకు అన్ని సత్ఫలితాలు పొందుతారు. పై అధికారులు లేదా యాజమాన్యం వారు మీ పనిని గుర్తిస్తారు. ఒక విధమైనటువంటి సంఘంలో పేరు, మీరు చేసేటువంటి వృత్తిలో మంచి
పేరు ప్రతిష్టలు పొందేటట్టుగా ఉంటుంది. మీరు చేసేటువంటి పనులలో చాలా నిమగ్నతతో చేస్తారు కనుక మంచి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి ఆనుకూల్యమైనటువంటి సత్ఫలితాలను పొందుతారని చెప్పి తెలియజేయడం అనేది రాశి వారికి. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి కొంతమేరకు మీకు ఎక్కువగా స్ట్రెస్ గురి కాక తప్పదు. పని భారం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులకు లేదా వృత్తిలో ఉన్నవారికి, వ్యాపారస్తులకు చిన్న చిన్న అవాంతరాల నుంచి దూరం కాక తప్పదు. ఆడిట్ వ్యవహారాలు అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి వ్యవహారాలలో కొంత ఆచితూచి వ్యవహరించాలి. సమయం లేదు అనేటువంటి దాంతో కొంత మీరు కొన్ని విషయాల లోపల విడిచిపెడుతుంటారు. అట్లా కాకుండా కొంత ఎక్కువగా శ్రద్ధతోని మీరు చేసేటువంటి పనులలో మంచి నిమగ్నతతోని చేయాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది. డబ్బులు చేతికి అందుతాయి. ప్రమోషన్స్ కొరకు ఎదురు చూసేవారికి ఒక తోవ దొరుకుతుంది, ఒక దారి దొరికేటట్టుగా కనబడుతున్నది. ఖర్చులు అధికమవుతాయి. ఇంట్లో కొంత విచారాలకు గురికాక తప్పదు. మనస్సు చంచలంగా ఉంటుంది. కుటుంబంలో కొంత వివాదాలకు దూరంగా ఉండండి. కొంత జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. వీసా అటువంటిది కొరకు ప్రయత్నం చేసేవారికి పెండింగ్లో పెట్టండి. కొంత మేరకు మీకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చేటట్టు ఉంటాయి కనుక కొంత జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పి చెప్పడమైనది. కొన్ని విషయాల లోపల మీరు ఆతి చూచి వ్యవహరిస్తారు. దాంతో కొన్ని పనుల లోపల లాభసాటిగా వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి. ఈ వారమంతా కొంతమేరకు శుభాశుభ మిశ్ర ఫలితాలు ఉంటాయి కనుక మీరు ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. ఎక్కువగా స్ట్రెస్ నుంచి విముక్తి పొందుతారు. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. కొన్ని చిక్కుల నుండి దూరంగా అవుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో కూడా ఎక్కువగా చిన్న చిన్న మాటలతోనే మీరు ఎక్కువగా వివాదాలు పెట్టుకుంటారు. డిస్కషన్స్ ఎక్కువ పెట్టుకునేటట్టుగా మీరు ఆ సమయంగా మలుచుకుంటారు. కనుక మీరు ఎక్కువగా మాట్లాడకుండా జాగ్రత్తతోని, అప్రమత్తతోని, సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే అన్ని విషయాల లోపల అన్ని విషయాలు కూడా కొంచెం తేలికగా మీకు రిజల్ట్ వస్తుంది. చిన్న చిన్న అనుకూలంగా పరిస్థితులు మలుచుకున్నప్పటికి కూడా ఖర్చులు అధికమవుతాయి. ఎక్కువగా విచారాలకు గురికాక తప్పదు. మీ పిల్లలు కూడా కొన్ని వివాదాలకు దూరంగా ఉండని చెప్పాలి. వారు కూడా మీకు తలనొప్పులు తెచ్చిపెట్టేటట్టుగా వ్యవహారాలలో ఉంటుంది. కనుక మీరు జాగ్రత్తతోని వ్యవహరించాలి. చేసేటువంటి పనుల లోపల నిమగ్నతతోని, అప్రమత్తతోని వ్యవహరించాలి. మీకు దూరపు ప్రయాణాలు లేదా దూరపు ట్రాన్స్ఫర్స్ అనుకోండి జరిగేటట్టుగా ఉంటుంది. మీకు మనసు కొద్దిగా చంచలంగా ఉండేటట్టుగా ఉంటుంది. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా డబ్బులు సమయానుకూలంగా చేతికి అందుతాయి. కాకపోతే ఒక కోర్టు కేసు అనుకోండి, ఒక వివాదాస్పదమైనటువంటి ఒక సన్నివేశం నుండి మీరు బయటకు వస్తారు. దాంతో మీకు చాలా సంతోషంగా ఉల్లాసంగా ఉంటారు. వాటితో కొన్ని ధనం పెరిగేటట్టుగా ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. ఒక డబ్బులు చేతికి ఎక్కువగా మొత్తం చేతికి వచ్చేటట్టుగా కూడా అనుకూలంగా ఆ చెక్కుల నుండి మీకు మలుచుకుంటారు. ఇదే మీకు ఒక శుభవార్త అని చెప్పవచ్చు. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. తప్పకుండా శివార్చన అనుకోండి, లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన, సుందరాకాండ పారాయణం, ఏదన్నా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. తప్పకుండా ఉపశమనాన్ని పొంది కొద్దిగా ఎక్కువగా సత్ఫలితాలను పొందుతారని చెప్పి ఈ రాశి వారికి తెలియజేయడమైనది. స్వస్తి.